ఇంటికి వెళ్లే లోపు అక్క వచ్చేసిందట. డైరెక్ట్ ఆటోలో వెళ్ళిపోదామా? ఇంకా భయం పోలేదా? లేదు, మొదట్లో మిమ్మల్ని నమ్మలేదు, అందువల్ల భయం లేదు. ఇప్పుడు నమ్ముతున్నాను, అందుకని భయంగా ఉంది. చెప్పండి నాన్న. నేనేంట్రా చెప్పేది, నువ్వే చెప్పాలి. ఏ నాన్న ఇలా పెళ్లి పెళ్లి అని టార్చర్ పెడుతున్నారే? రై, నా కొడుకువేనా నువ్వు? హాయ్. 13 ఏటే నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది. అణుచుకోలేక మీ తాతగారికి చెప్పాను. కాలు చెప్పు తీసి తరిమి కొట్టాను. ఎంతరా 25 ఏళ్ళు నుంచి ఎక్కేలా ఉండగలిగావు? ఒకవేళ బండిలో వెళ్ళేటప్పుడు దెబ్బను తగిలిందా చెప్పరా, మన డాక్టర్ గారితో చెక్ చేద్దాం. నువ్వు మరి ఎందుకురా వద్దంటున్నావు? మీరు చూపించిన ఏ అమ్మాయి నాకు నచ్చలా. సరే అయితే ఎటువంటి అమ్మాయి కావాలో చెప్పు. అది ఫోన్లో చెప్తే అర్థం కాదు నాన్న, నేను తర్వాత మాట్లాడతా. బాయ్. మీరు ఇక్కడ కూర్చోండి, నేను అక్కడ కూర్చుంటా. మనమే గెలుస్తాం. ఏ విజయవాడ మిరిస్టెల్లా కాలేజ్ అంటే పెద్ద గొప్ప. లాస్ట్ ఇయర్ ఏదో మిస్ అయ్యాం, దానికి ఎందుకు అంత ఫీల్ నాకు నమ్మకం ఉంది. కానీ మనం అలర్ట్గా ఉంటే గెలవచ్చు. మనం బాగానే ప్రాక్టీస్ చేసాం కదా, వింటానే అనుకుంటున్నాను. షూర్గా గెలవచ్చు. వస్తుంది. దాని ప్రాక్టీస్ కి సరిగ్గా రాలేదు. దాన్ని సబ్స్టిట్యూట్ గా వేద్దామే. ఇక్కడే దిగాలి. దాని మాత్రం టీమ్ లోకి తీసుకోవద్దు. నువ్వు ఛాన్స్ ఇచ్చి చూద్దామే. ఆఫీస్ వ్యాను. చూడు, టీమ్ లీడర్ అబద్ధం చెప్పి ఇక్కడ నుంచున్నాడు. సత్తనా కొంచెం రివర్స్ రా. ఎక్కరా మావా, లీవ్ పెట్టిన రోజు కంపెనీ బండిలో ట్రావెల్ చేయకూడదని రూల్స్ ఏం లేవు. ఎక్కువ. అతనికే కాల్ నొప్పి, అతను బస్ ఎలా ఎక్కగాడో చెప్పు. కడుపు నొప్పి కదా? కడుపు నొప్పే, దిగి కాలుకొచ్చినట్టుంది. ఎరా మావా. రేయ్, నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా. పొద్దున్నే ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఈ అమ్మాయిని చూసా. హైదరాబాద్కి ఇదే ఫస్ట్ టైం. భయం, అడ్రస్ కూడా తెలియదంట. ఇది చాలు కదా, హైదరాబాద్ కి ఫస్ట్ టైం, అడ్రస్ కూడా తెలీదు. అడిగింది ఎవరు? అందమైన కొండపల్లి బొమ్మ కదూ. మీరు అలా నవ్వకండి, నవ్వితే వీళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. ఆడ నవ్వకపోయినా మేము నిన్ను తప్పుగానే అనుకుంటాం. అవునరా మావా, ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వెళ్ళావే బైక్ లోనే కదా? పొద్దున్నే బస్ స్టాండ్ లో పార్క్ చేశా. ఏమైందో ఏంటో. ఇలాంటి ఓ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు బైకులు అవి ఎలా గుర్తుంటాయి? ఎక్స్క్యూజ్ మీ, కుర్రాడు చాలా మంచివాడు. నేను 2 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో ప్రపోజ్ చేశాను, దొరకలేదు. ఓ ఇదా? ఆ తర్వాత అన్ని నిజాలు తెలిసిన ఓ అమాయకుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమాయకుడు ఇతనే. బాయ్ మావా. బాయ్ మావా. బాయ్. అక్క వచ్చేసావా అశోక్ నగర్? వచ్చేసావమ్మా. అక్కడ గంగా సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తూనే ఉన్నావనుకో ప్లే గ్రౌండ్ వస్తుంది. అది దాటి రైట్ సైడ్ తిరిగితే ఒక చిన్న గుడి వస్తుంది. నువ్వు ఆ గుడి నుంచి సెకండ్ రైట్ తీసుకోవాలి. అక్క ఈ ఊళ్ళో ఒక్క మాటలో ఎవరు అడ్రస్ చెప్పరా? ఒక సెకండ్, అతనికి ఇస్తాను అడ్రస్. హలో,
ఓకే. ఏంటి అప్పుడే పెట్టేశారు? అంతేనా? ఆ, నాతో అంత పొడుగ్గా చెప్పింది. మీకు చెప్పింది దారి, నాకు చెప్పింది అడ్రస్. ఆ, ఒక క్యాడ్బరీస్, 2 గుడ్ డే, 2 5 స్టార్, ఒక కింగ్స్. కింగ్సే కదా? అవును. అవును, అడుగుదాం అనుకున్నా, ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయ్యాను, బట్ బెంగళూరులో పోస్టింగ్, అందుకే వద్దన్నాను. ఏయ్, నువ్వు ఇతని గురించి చెప్పిందంతా కరెక్టే. ఎక్కువ హైట్ కాదు, షార్ట్ కాదు, లెంతీ ఐబ్రోస్, షార్ప్ నోస్. అయితే ఒకటి మాత్రం తప్పు. చూస్తే డౌట్ గా ఉన్నాడన్నా? అలాగేం లేడు, చూడగానే నమ్మేటట్టున్నాడు. అప్పుడు ఏం లేదు, మీ కూడా వస్తున్నప్పుడు తనకి మీ మీద కొంచెం సందేహం, అందులోనూ హైదరాబాద్ లో ఒకరిని నమ్మి వెళ్ళడం అనేది. హైదరాబాద్ అంటే అందరూ చెడ్డవాళ్లే ఉంటారా? ఇప్పుడు తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారు, వరంగల్లో వరంగల్ వాళ్ళు మాత్రమే ఉంటారు, విజయవాడలో విజయవాడ వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ హైదరాబాద్లో అన్ని ఊళ్ళ వాళ్ళు ఉంటారు. హైదరాబాద్కి 10 ముఖాలు 10 రంగులు. అన్ని ఊళ్ళల్లో ఉన్న మాదిరిగానే హైదరాబాద్లోనూ మంచాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సారీ, నేను ఒప్పుకుంటున్నాను. చూసారా, మిమ్మల్ని నుంచోబెట్టే మాట్లాడుతున్నాను. రండి, కాఫీ తాగుదురు గాని. లేదు, కొంచెం పని ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. సరే, నెక్స్ట్ టైం ఈ పక్కకు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. తప్పకుండా. ఓకే. నువ్వు లోపలికి రావే. వస్తాను. ఒక్క నిమిషం, నేను మాట చెప్తే తప్పుగా అనుకోరు కదా? ఆహా. ఒక అమ్మాయి హెల్ప్ అడిగితే 15Bలో ఎక్కించే వరకు ఓకే. ఆ పైన 37Gలో కూడా వచ్చి 1 అవర్ పర్మిషన్, హాఫ్ డే లీవ్, ఇంటర్వ్యూ ముగిసేదాకా వెయిట్ చేసి ఫుల్ డే, లాస్ ఆఫ్ పే కదా. ఇంకెప్పుడు అలా ఉండకండి, కొంచెం హుషారుగా ఉండండి. సరే. నా పేరు అమృత. ఎప్పుడైనా విజయవాడ వస్తే మా ఇంటికి తప్పకుండా రండి. విజయవాడగా? నేనా? వచ్చినప్పుడు చూద్దాం. చాలా మంచి కుర్రోళ్ళ ఉన్నాడు. అతన్ని నువ్వు దొంగని ఎలా అనుకున్నావే? సరే, చపాతీ తీసుకురా. ఇదే పని మా ఆయన చేశారనుకో, ఇంకంతే, 15 ఏళ్ళు ఎత్తు పొడుస్తూనే ఉంటారు. మీ పిన్ని కూతురు వల్ల నాకు ఓ రోజు లాస్ అప్ అయ్యింది అని. ఇలాంటి వాళ్ళని మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీలోనే చూస్తూ ఉంటాం. అబ్బాబాబా, ఎప్పుడు చూసినా ఆటలేనా? భోజనం చేసిన తర్వాత ఆడుకుంది గాని. ఇక మీద హైదరాబాద్ అంటే నీకు అతనే గుర్తొస్తాడు కదా. ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? హైదరాబాద్ అంటేనే పూర్తిగా భయం పోలేదు, ఇంక బెంగళూరు ఏం వెళ్తానక్క. ఏంటి అటువైపే చూస్తున్నావు? ఏం లేదక్క. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. ఏంటి ఇది? ఏ జరుగు. ఏ జరగమన్నానా? ఉంగరాల జుట్టు, కత్తి లాంటి ముక్కు, వైట్ షూస్. ఇది జీవితం. ఒక్కరోజు పరిచయానికి ఈ నిర్ణయం ఎలా తీసుకున్నావే? అక్క, బావ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వొచ్చి టీ ఇచ్చి వెళ్ళావు. టీ తాగాక అమ్మాయి నచ్చిందని బావ చెప్పాడు. నువ్వు లోపలికి వచ్చి బావ నచ్చాడని చెప్పావు కదా. ఒకరు నచ్చారో నచ్చలేదో నిర్ణయించుకోవడానికి ఒక టీ తాగే టైం చాలు కదక్కా. అలా చూస్తే నేను రోజంతా అతను కూడానే ఉన్నాను. నాకు నచ్చాడక్కా. ప్లీజ్ అక్క.
సరే ఓకే, ఈ విషయం గురించి నేను బాబాయ్తో మాట్లాడతాను. థ్యాంక్స్ అక్క. ఏమండి? లేవండి. మీరు లేకుండా నేనేం చేయనండి. ఏమండి? లేవండి. ఏమండి? మల్లెపూలు 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 పూలు తీసుకుంటావా అక్క? మల్లెపూలమ్మా మల్లెపూలు. పువ్వులు ఏమైనా తీసుకుంటావా? తీసుకుంటా. ఇదిగో అక్క. ఇదిగో తీసుకో. అమ్మా పూలు తీసుకోండి అమ్మా. ఎందుకండి 4 మూరలు? పర్లేదు తీసుకో. ఆయన ఇష్టంగా కొనిస్తుంటే ఎందుకమ్మా వద్దంటారు? అక్క 2 మూరలే మిగిలాయక్క, తీసుకోక. తీసుకుంటే నేను ఇంటికి పోతానక్క. సరే ఇవ్వు.